తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మనల్ని ఎప్పుడు ఎవరో ఒకరు తొక్కేయాలని చూస్తూ ఉంటారు. కానీ అలాంటి అడ్డంకుల్ని దాటుకుని ఎదిగినప్పుడే సిస్సలైన సక్సెస్ని ఆస్వాదించగలుగుతామని అంటున్నారు అదితిరావు హైదరీ. అదితిరావు హైదరీ పాన్ ఇండియా ఆర్టిస్ట్. క్యారెక్టర్ నచ్చితే తప్ప సినిమాకి సంతకం చేయరన్న పేరుందామెకి. క్యారెక్టర్లు ఎప్పుడూ తనని ఎక్సైట్ చేయవట. వాటికి తాను సరిపోతానని నమ్మే నిర్మాత, వాటిని సృష్టించి డీల్ చేసే డైరెక్టర్ అంటేనే అమితమైన గౌరవమట. సౌత్లో మణిరత్నం నుంచి నార్త్లో సంజయ్ లీలా భన్సాలి ప్రాజెక్టుల వరకు తాను దాన్నే నమ్మానంటున్నారు ఈ బ్యూటీ. కెరియర్ ఎవ్వరికీ పూలబాట కాదు అన్నది అదితి స్ట్రాంగ్గా నమ్మే విషయం. ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తేనే లైఫ్ ఉంటుంది అన్నది తన విషయంలో ప్రూవ్ అయిందంటారు ఈ లేడీ. ఒకవైపు నటన పరంగా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూనే ఇంకొక వైపు ఆన్లైన్ నెగిటివిటీని కూడా ఓవర్కమ్ కావాలని చెప్తున్నారు మిసెస్ సిద్ధార్థ్. డిజిటల్ మీడియాలో మహిళలు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల గురించి రీసెంట్ టైమ్స్ లో సమంత కూడా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. సైబర్ వేధింపుల మీద మహిళల్లో అవగాహన కల్పించడానికి నడుం బిగించారు శామ్. ఒకవైపు అత్తారింట్లో అడుగుపెట్టిన సంతోషం, మరోవైపు తన తోటి మహిళల కోసం నిలబడాలనే ఉత్సాహం తనని ముందుకు నడిపిస్తాయంటున్నారు శామ్. మార్ఫింగ్స్ గురించి, మహిళలకు డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రష్మిక కూడా గళం విప్పారు. భవిష్యత్తులో ఇవి ఎలా ఉంటాయోనన్న ఆందోళన కూడా కనిపించింది ఆమె మాటల్లో. ఇలాంటి విషయాల మీద సెలబ్రిటీలు ఓపెన్ గా మాట్లాడటం వల్ల సమాజానికి సహాయపడ్డవారవుతారన్నది సోషల్ యాక్టివిస్టుల నుంచి వినిపిస్తున్న మాట. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.